రామలక్ష్మి నిధిని అప్పచెప్పి మళ్ళీ ఎండోమెంట్ ఆఫీసర్‌గా జాయిన్ అవుతోందని తెలుసుకున్న రవీంద్ర ఘన స్వాగతం పలకటం కోసం ఇంటి ముందు పూలన్నీ చల్లుతూ దారిని ఏర్పాటు చేస్తూ ఉంటారు. అప్పుడే ప్రేమిల వచ్చి ఎందుకు ఇదంతా చేస్తున్నారని తిడుతూ అరుస్తూ ఉంటుంది. అప్పుడే రామశౌర్య అక్కడికి వస్తారు. "రామ్మా రా, నువ్వు ఈ పూల దారిపై నడుస్తూ రావాలి. నీకు ఘన స్వాగతం పలకటం కోసమే ఇలా ఏర్పాటు చేశాను" అని రవీంద్ర చెప్తూ ఉంటే, ఏం ఉద్ధరించిందని దీనికి ఇలా పూలదారితో స్వాగతం పలుకుతున్నారని ప్రమీల తిడుతూ ఉంటుంది. "ఏయ్, నీకు తెలియకపోతే నోరు మూసుకోవే. రామలక్ష్మి ఎంత గొప్ప పని చేసింది. నిధిని గవర్నమెంట్‌కి అప్పజెప్పింది. తిరిగి ఎండోమెంట్ ఆఫీసర్ ఉద్యోగాన్ని కూడా దక్కించుకుంది. నీకు తెలియకపోతే నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. నువ్వు రామ్మా రామలక్ష్మి" అని రవీంద్ర స్వాగతం పలుకుతూ ఉంటారు. "అవును వదిన, నువ్వు చాలా గొప్పదానివంటూ" ప్రశాంత్ కూడా పొగుడుతూ ఉంటారు. "నాదేముంది, నా బాధ్యత నేను నెరవేర్చానని" రామలక్ష్మి చెప్తూ ఉంటుంది. అలా రామలక్ష్మి పూలపై నడుస్తూ లోపలికి వెళ్తుంది. తర్వాత అస్మిత, "అయ్యో, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళానంటే రామలక్ష్మి నన్ను అస్సలు వదిలిపెట్టదు. నన్ను కూడా పోలీసులకి పట్టిస్తుంది. అటు నిధిలో చేతులు పెట్టి నేను ఇలా ఇరుక్కుపోయాను. ఇప్పుడు ఏం చేయాలి" అని టెన్షన్ పడుతూ కారు దగ్గర నిల్చొని ఉంటుంది. తర్వాత పార్వతి 10 లక్షలు అప్పు కావాలి, పచ్చళ్ళ బిజినెస్ చేయాలి అని అనగాదేవిని అప్పు ఇవ్వమని వేడుకుంటూ ఉంటుంది. అయితే అనగాదేవి మొదట ఇవ్వనని చెప్పి నీకు రుణపడిపోతానని పార్వతి చెప్పటంతో ఒక పత్రాలపై సంతకం చేయించుకొని మరి 10 లక్షలు ఇస్తుంది. నువ్వు వడ్డీ మాత్రం కరెక్ట్‌గా ఇవ్వాలని చెప్పి మరి డబ్బులు ఇస్తుంది. అలాగే నీ వడ్డీ పువ్వుల్లో పెట్టి ఇస్తాను కదా అని పార్వతి 10 లక్షల చెక్కుని పట్టుకు వెళ్తుంది. "ఏంటి మమ్మీ, ఎందుకు ఇచ్చావు" అని మేఘ నిలదీస్తూ ఉంటే, "అది ఎలాగూ బిజినెస్‌లో లాస్ అవుతుంది. నేను వీటి మీద సంతకాలు పెట్టించుకున్నాను కదా. మన ఇంటిలో శాశ్వతంగా పని మనిషిలా పనిచేయటం కోసం ఇదిగో ఈ పత్రాలపై సంతకాలు పెట్టి మరీ వెళ్ళింది. ఎందుకంటే అది ఆ 10 లక్షలు ఇవ్వలేదు కాబట్టి నాకు పూర్తిగా రుణపడిపోతుంది. ఇదే నా ప్లాన్" అని అనగాదేవి చెప్తుంది. తర్వాత ఆద్య నడపబోయే నాట్య కళాశాలని రఘురామ్, జానకి ఇద్దరు కూడా రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేస్తూ ఉంటారు. అప్పుడే అనగాదేవి అక్కడికి వచ్చి వెస్టర్న్ డ్యాన్స్ పాటలు పెట్టి పిల్లలపై గెంతులు వేయిస్తూ ఉంటుంది. "మీరు ఈ నాట్య కళాశాలని నడపలేరు. ఇదిగో నా వెస్టర్న్ డ్యాన్స్‌కే పిల్లలు ఎలా గెంతులు వేస్తున్నారో చూడండి" అని ఆద్య రఘురామ్, జానకి తలదించుకునేలా మాట్లాడుతూ ఉంటుంది. మరి ఆద్య ఎలా బుద్ధి చెప్తుందన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.